చూడటానికి ఆకర్షణీయంగా తినడానికి రుచిగా ఉండే మామిడి తాండ్ర వెనుక ఇంతటి భయంకరమైన నిజం దాగి ఉంటుందని ఎవరూ ఊహించరు. కాకినాడ జిల్లా చిన్నయ్యపాలెంలోని శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీలో నిబంధనలకు విరుద్ధంగా మామిడి తాండ్రను తయారు చేస్తున్నారు. లాభాలే ధ్యేయంగా కుళ్ళిపోయిన పురుగులు పట్టిన మామిడి పండ్లతో జ్యూస్ తయారు చేస్తూ దానికి హానికరమైన రసాయనాలు కలుపుతున్నారు. ఈ దారుణాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అందరూ చేసేదే మేము చేస్తున్నామంటూ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ ప్రసాద్కు ఫిర్యాదు చేస్తే ఆయన బాధ్యతారాహితంగా నాకు తీరిక లేదు, 2 రోజుల తర్వాత వస్తాను అని సమాధానం ఇచ్చారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిపినప్పుడు వేస్తారన్నమాట. కాయనే పడతారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుంగి నియోజకవర్గం కొండింగ మండలం పి చిన్నయ్యపాలెం శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్రూట్స్ ప్రాసెస్ ఫ్యాక్టరీలో తయారీ మావతాండ దీంతో ప్రాణానికి ముప్పని చెప్పొచ్చు. అయితే ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ లో మన మధ్య మామిడికాయలు తిని కూడా ఈ కల్తీ మామిడికాయలు తినడం వల్ల కూడా ఇద్దరు అక్కజలు చనిపోవడం కూడా జరిగింది. కంటికి అందంగా నోటికి రుచిగా ఉందని చెప్పి అనారోగ్యం తెచ్చుకున్నట్టు కూడా. ఎందుకంటే మామిడి తాండ్ర తయారీ మామిడి తాండ్ర చేసేటప్పుడు పుల్లిన మామిడి చేసేస్తున్నా పుల్లిన మామిడికాయలు కూడా దీన్ని ఒక ఏదైతే ఏగలు మొత్తం చెడిపోయిన మామిడికాయలు కూడా దీన్ని తాండ్ర కింద తయారు చేసి ముడి సరుకు మొత్తం తాండ్ర చేసే ప్రక్రియ అయితే మొదలు పెడతారు. ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా లేకపోతే పుల్లిన పురుగులు పట్టిన మామిడి పండు అయితే ఉపయోగించి మ్యాంగో తయారీకి ఉపయోగిస్తున్నారు. జ్యూస్ ఉంచేందుకు హానికరమైన రసాయనాలు కలుపుతూ మామిడి తాండ్ర ట్రై చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారం అంతా దగ్గర చూసి మీడియా పురుగులు పట్టిన పండులు ఎందుకు ఉపయోగిస్తారు గా అందరూ చేసేది మేమే చేస్తున్నట్టు వాళ్ళకి కూడా సరే అక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది. అదే ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ ప్రసాద్ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఫోన్ చేశారో వారి ద్వారా ఇక్కడ కల్తీ మామిడికాయలు కూడా తాండ్ర చేస్తున్నారని కూడా తెలియజేయగా వాళ్ళు అక్కడ ఏదో ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా అది కాయలు లేదని 2 రోజుల తర్వాత వస్తానని నాకు పనుందని సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల అధికారులు ఎందరికీ వహిస్తారంటూ మీడియా సోదరులైతే ఆలోచిస్తున్నారు చెప్పచ్చు. అయితే ఇది ఏదైతే మామిడి తాండ్ర కూడా కుళ్ళిన పదార్థాలతో కుళ్ళిన ఈగలు దోమలు అన్ని రకాలుగా కూడా కొన్ని రసాయనాలు కూడా కలిపి ఆ జ్యూస్ తయారు చేస్తారు. ఇలాంటి జ్యూసులు తయారైనప్పుడు కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్ప అధికారులు సూచనమంతరంగా ఇలాంటి ఫుడ్ల మీద ఇలాంటి పదార్థాల మీద కూడా తనిఖీ చేయడం మొదలు పెడతారు తప్ప ఏదైనా జరిగి సంఘటన జరుగుడు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది లిఖితపూర్వంగా రాసేవాడిని అని కూడా అధికారులు కలిసి తెలియజేస్తారు. కొన్ని చోట్ల అధికారులు కూడా ఇలా సమాధానం చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ప్రాణాలతో చెలగట్టడం ఇలాంటి జ్యూసులు కానీ మామిడికాయలు కూడా పదార్థాలు ఏదైతే అడ్డ పదార్థాలను ఇలాంటి వాటిని చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.